కోసి అని రాయండి సార్. కోసి. ఏం కోసిమా? కోసి. కోసి రివర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్తా, రాసుకోండి. కోసి రివర్. కోసి రివర్. కోసి రివర్. ఏంటి ఈ కోసి రివర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటారు మీరు. కోసి రివర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. కోసి రివర్ అనగానే కోసి రివర్. ఈ కోసి రివర్ ఎక్కడ పుట్టింది ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కోసి నది వచ్చేసి మహాభారత శిఖరాలు, మహాభారత రేంజెస్ ఇన్ నేపాల్ అండి. మహాభారత రేంజెస్, మహాభారత శిఖరాలు ఎక్కడిది? నేపాల్. నేపాల్లోని మహాభారత రేంజెస్లో జన్మించే నది మహాభారత రేంజెస్ ఈ నేపాల్ కంట్రీ. నేపాల్ దేశంలోని మహాభారత రేంజెస్లో జన్మిస్తుంది. మహాభారత రేంజెస్ ఇన్ నేపాల్. నేపాల్లోని మహాభారత రేంజెస్లో జన్మించే నది మహాభారత రేంజెస్. ఓకేనా? ఎస్. ఈ నది వల్ల ఏమవుతుంది సార్ అంటే, బీహార్ రాష్ట్రంలో భారీ వరదలు వస్తున్నాయి. ద హ్యూజ్ ఫ్లడ్స్ అంటే భారీ వరదలు ఎక్కడ వస్తున్నాయి? బీహార్ రాష్ట్రంలో భారీ వరదలు వస్తున్నాయి ఈ నది వల్ల. ద హ్యూజ్ ఫ్లడ్స్, భారీ వరదలు సంభవిస్తున్నాయి. అందువల్లనే బీహార్ రాష్ట్రంలో కోసి నదిని ఏమంటారంటే సారో ఆఫ్ బీహార్, బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు. సారో ఆఫ్ బీహార్, సారో ఆఫ్ బీహార్, బీహార్ దుఃఖదాయిని అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు? సారో ఆఫ్ బీహార్ అంటారు. బీహార్ దుఃఖదాయిని అంటారు. ఇంకొక పేరు ఏమని పిలుస్తారు సార్ అంటే సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తారు. రెండవది ఇంకొక పేరు చూడండి ఇక్కడ, సారో ఆఫ్ బీహార్, బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు ఒకటి. రెండవది ఏమంటారంటే సారో ఆఫ్ ద రివర్స్ అని కూడా పిలుస్తారు. సారో ఆఫ్ ద రివర్స్, సారో ఆఫ్ ద రివర్స్ అంటే నదుల దుఃఖదాయిని అని కూడా పిలవడం జరుగుతుంది. సారో ఆఫ్ ద రివర్స్, నదుల దుఃఖదాయిని. జనాల్ని ఏడ్పించడం కాదు, నదులను కూడా ఏడిపిస్తుంది అంట ఇది. అంటే దీనివల్ల వేరే నదులకు కూడా ఫ్లడ్స్ అనేటివి వస్తాయి. అందువల్ల దీని ఏమన్నారంటే సారో ఆఫ్ ద రివర్స్ అని ఒకటి, నదుల దుఃఖదాయిని. ఇంకొకటి ఏమంటున్నారంటే సారో ఆఫ్ బీహార్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కోసి రివర్. దీనిపై ఒక ప్రాజెక్ట్ రాసుకోండి, కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ యొక్క కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఈ కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది అంటే కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ బిల్ట్ అక్రాస్ ఆన్ కోసి రివర్. కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ బిల్ట్ అక్రాస్ ఆన్ కోసి రివర్ ఇన్ బీహార్ స్టేట్ నియర్ హనుమాన్ నగర్. హనుమాన్ నగర్, హనుమాన్ నగర్ ఇన్ బీహార్ స్టేట్. బీహార్ రాష్ట్రంలోని హనుమాన్ నగర్ అనే ప్లేస్ వద్ద కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేశారు కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని? హనుమాన్ నగర్ ఇన్ బీహార్ స్టేట్. ఓకేనమ్మా, అది అంతవరకు. తర్వాత వచ్చేసి ఇంకా ఏం రాస్తారంటే చిన్న పాయింట్ రాయండి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండి? ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏంటిమా? చెప్పండి మా మీరే. ఎస్ మా మీరేంటి మా క్వాలిఫికేషన్ ఏంటి మా? డిగ్రీనా? ఓకే చెప్పండి మా, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? ఎస్ఐకా కానిస్టేబుల్కా? ఓకే గుడ్. రాజా, మనం ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఎస్, నన్ను అడక్కు సార్ అంటున్నాడు ముందుగానే. ఓకే, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి సార్ అంటే లక్నో అని రాసుకోండి. రాయండి అక్కడ రాయండి. యూపీ క్యాపిటల్ ఏంటి సార్? లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి లక్నో, యూపీ. యూపీ క్యాపిటల్ వచ్చేసి లక్నో. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండి? లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి లక్నో,
లక్నో అనేది ఉత్తరప్రదేశ్ క్యాపిటల్. ఈ లక్నో అనేది ఏ నది ఒడ్డున ఉంది సార్ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ గోమతి రివర్ బ్యాంక్. గోమతి రివర్ బ్యాంక్, గోమతి నది ఒడ్డున ఉంటుంది. గోమతి రివర్ బ్యాంక్, గోమతి రివర్ బ్యాంక్, గోమతి నది ఒడ్డున ఉంటుంది ఈ యొక్క లక్నో అనేది. లక్నో అనేది ఎక్కడుంది సార్? గోమతి రివర్ బ్యాంక్, లక్నో. ఓకే, నెక్స్ట్ వన్ అయోధ్య. మీకు అందరికీ తెలుసుమా? తెలుసు కదా అయోధ్య అందరికీ. అయోధ్య అనేది మీకు అందరికీ తెలుసు. ఈ అయోధ్య అనేది ఎక్కడుంది అనేది ఒకసారి చూద్దాం. అయోధ్య ఎక్కడుంది సార్ అంటే అయోధ్య హిస్టారికల్ ప్లేస్ సార్. అయోధ్య అనేది హిస్టారికల్ ప్లేస్, మంచి ఫేమస్ టెంపుల్ కట్టిరు అక్కడ. ఈ అయోధ్య వచ్చేసి ఏ నది ఒడ్డున ఉంది అంటే సరయు ఆర్ గాగ్రా రివర్ బ్యాంక్ అని రాసుకోవాలి. సరయు ఆర్ గాగ్రా, సరయు ఆర్ గాగ్రా రివర్ బ్యాంక్, సరయు ఆర్ గాగ్రా నది ఒడ్డున ఉంటుంది. సరయు ఆర్ గాగ్రా రివర్ బ్యాంక్, అయోధ్య. సరయు ఆర్ గాగ్రా రివర్ బ్యాంక్, సరయు ఆర్ గాగ్రా రివర్ బ్యాంక్, సరయు ఆర్ గాగ్రా నది ఒడ్డున ఉండేదే ఈ యొక్క అయోధ్య పట్టణం సార్. అయోధ్య అనేది సరయు ఆర్ గాగ్రా రివర్ బ్యాంక్. ఓకేనమ్మా? ఎస్. ఇలా విషయాలు మనం అన్నీ కూడా డిస్కషన్ చేస్తూ వచ్చాం. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి సార్ అంటే వీటి తర్వాత మనం డిస్కషన్ చేయాల్సింది నెక్స్ట్ వన్ ఇండస్ రివర్ అని రాయండి. ఇండస్ రివర్. చల్లని వాటర్ లేవా? పైన ఉడకలేవా? అవునా? చెప్పాను కదా, కానీ కంబైన్ చెప్పాను. వాటికి అంతా పెద్ద లేదు కాబట్టి అంతటితో స్టాప్ చేశాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇండస్. నేను చెప్పలేదంటే అర్థం ఏంటంటే స్కిప్ అవ్వమని మిమ్మల్ని. దాటుకోండి అని, అవతలి దాటుకోండి, ఏరు తగ్గింది, ప్రవాహం తగ్గింది, ఏరు దాటుకోండి అని చెప్పడం మీకు. ఓకేనా? ఎస్, నేను చెప్తాలేండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పాలి అనమాట. ఎస్, ఎప్పుడు నేనేం చెప్పాలి సార్ అంటే ఇండస్ అంటున్నా. ఇండస్ గురించి జస్ట్ మీరు అలా మ్యాప్ చూస్తేనే పాయింట్స్ మీకు రావాలి, గుర్తుకు రావాలి. ఎలానో మీకు ఒకసారి చెప్తా, చూడండి, వినండి. ఎస్, ఓకే. ఇండస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇండస్ అనే హెడ్డింగ్ రాసుకోండి. ఇండస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇండస్ రివర్, ఇండస్ రివర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం డిస్కషన్ చేస్తే, ఓకే, ఇండస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేసే ముందు అసలు ఏంటి అనే దానిపై మనం ఎక్కడ ఆరిజిన్ అవుతుంది ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు చూడండి, మా ఇండస్ రివర్ ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే ఇట్ ఈస్ ఏ మౌంట్ కైలాష్. ఏంటి సార్ ఇది? మౌంట్ కైలాష్, టిబెట్ అనమాట ఇది. ఈ టిబెట్లో మౌంట్ కైలాష్ ఇక్కడ ఒక చిన్న సరస్సు లాగా ఉంటుంది, ఇక్కడే ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత రివర్ ఎలా ఫ్లో అవుతుందంటే చూడండి, ఇలా ఫ్లో అవుతూ ఇక్కడ కలుస్తా సార్. కాబట్టి ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే రివర్ ఆరిజిన్ అయిన ప్లేస్ చూడండి, ఇది ఎక్కడ ఆరిజిన్ అయింది? ఇండస్ రివర్ అని క్వశ్చన్ అడగగానే ఇండస్, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇండస్ రివర్ అంటున్నాం. ఇండస్ రివర్ ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే ఇండస్ రివర్ ఆరిజిన్ ప్లేస్ చూడండి. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇండస్ రివర్ ఈజ్
ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇండస్ రివర్ ఈజ్ ఎక్కడ సార్ ఇది? వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇండస్ రివర్? మౌంట్ కైలాష్, మౌంట్ కైలాష్, మౌంట్ కైలాస్, మానస సరోవర్, మానస్ సరోవర్, మౌంట్ కైలాస్ మానస సరోవర్ దగ్గర ఆరిజిన్ అవుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ పేరు ఏంటంటే బొకర్చు గ్లేసియర్. బొకర్చు, బొకర్చు గ్లేసియర్, బొకర్చు గ్లేసియర్ అంటున్నాం. ఈ యొక్క బొకర్చు గ్లేసియర్ వద్ద ఆరిజిన్ అవుతుంది. ఇదే బొకర్చు గ్లేసియర్ మౌంట్ కైలాస్ దగ్గర మానస్ సరోవర్ ఈ బొకర్చు గ్లేసియర్ వద్ద ఆరిజిన్ అయింది రివర్. ఆరిజిన్ అయిన తర్వాత రివర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో. టువర్డ్స్ నార్త్ వెస్ట్, టువర్డ్స్ నార్త్ వెస్ట్ ఇలా ఫ్లో అవుతుంది చూడండి. టువర్డ్స్ నార్త్ వెస్ట్, టువర్డ్స్ నార్త్ వెస్ట్. ఓకేనా? ఎస్, టువర్డ్స్ నార్త్ వెస్ట్. కాబట్టి మౌంట్ కైలాస్, మానస సరోవర్, బొకర్చు గ్లేసియర్ అన్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేంటి సార్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆరిజిన్ అయింది బొకర్చు గ్లేసియర్. బొకర్చు అంటే ఏంటి సార్ అంటారు మీరు. బొకర్చు అంటే మీనింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ బొకర్చు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బొకర్చు? బొకర్చు మీన్స్, బొకర్చు మీన్స్ లయన్స్ మౌత్. లయన్స్ మౌత్ అంటే సింహము యొక్క నోరు లాగా ఉంటుంది. ఇక్కడ ఆ ప్లేస్, ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? సింహం యొక్క నోరు ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. అందువల్లే బొకర్చు అన్నారు. బొకర్చు మీన్స్ లయన్స్ మౌత్ అని అర్థం. లయన్స్ మౌత్ అంటే బొకర్చు గ్లేసియర్, లయన్స్ మౌత్ అంటున్నాం. లయన్స్ మౌత్, ఎస్, లయన్స్ మౌత్ అన్నాం. ఎలా ఫ్లో అవుతుంది ఇది? ఒకటేమో టిబెట్, ఇది టిబెట్. నెంబర్ 2 ఈజ్ ఇండియా, ఇండియా. థర్డ్ వన్ ఈజ్ పాకిస్తాన్. టిబెట్ ఇండియా అండ్ పాకిస్తాన్లో కూడా ఫ్లో అవుతుంది చూడండి. ఇది టిబెట్ ప్రాంతం, ఇదేమో ఇండియా, ఇదేమో పాకిస్తాన్. చూడండి పాకిస్తాన్ ఇక్కడ నుంచి ఇంతవరకు అంటే ఎక్కువ దూరం ఫ్లో అవుతుంది. భారతదేశంలో ఎక్కువ దూరం ఫ్లో అవుతలేదు, పాకిస్తాన్లో ఎక్కువకుండా ఫ్లో అవుతుంది. ఓకేనా? కాబట్టి అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ ఇండస్ రివర్, మౌంట్ కైలాస్, మానస సరోవర్, బొకర్చు గ్లేసియర్. బొకర్చు మీన్స్ లయన్స్ మౌత్ అంటున్నాం. ఓకే, ఎక్కడెక్కడ ఫ్లో అవుతుందని చెప్పాము. ఇది రివర్ కోర్స్, నది ప్రవహించే దేశాలు. రివర్ కోర్స్, రివర్ కోర్స్ అంటున్నాం. ఆ రివర్ కోర్స్ చూడండి, నది ప్రవహించే రాష్ట్రాలు రివర్ కోర్స్ అన్నాం. ఏవేవి రివర్ కోర్స్ వచ్చేసి ఏంటంటే వన్ ఈజ్ టిబెట్, టిబెట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియా అండ్ థర్డ్ వన్ ఈజ్ పాకిస్తాన్. టిబెట్, ఇండియా అండ్ పాకిస్తాన్లో కూడా ఫ్లో అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుందంటే ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుంది? ఇది 2880 కిలోమీటర్స్. 2880 కిలోమీటర్స్, 2880 కిలోమీటర్లు ఫ్లో అవుతుంది. 2880 కిలోమీటర్స్ టిబెట్, ఇండియా అండ్ పాకిస్తాన్ల గుండా 2880 కిలోమీటర్స్. ఓకేనా? మీరు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి భారత భూభాగం గుండా ఇక్కడ చూడండి, ఇండియాలో ఎక్కడ ఫ్లో అవుతుంది? ఇది లదాఖ్ గుండా ఫ్లో అవుతుంది. లదాఖ్ యూటీ గుండా ఫ్లో అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుంది లదాఖ్ గుండా అంటే 709 కిలోమీటర్స్, 709 కిలోమీటర్లు ఫ్లో అవుతుంది. 709 కిలోమీటర్స్, 709 కిలోమీటర్లు ఫ్లో అవుతుంది. ఉద్యోగం అంటే అట్లుంటుంది, మంచిగా నిద్ర వస్తుంది. ఇవన్నీ మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. మరి గుర్తుపెట్టుకుంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు.
వాస్తవానికి నిద్ర కూడా వస్తుంది. నిద్ర వచ్చినా కూడా నిద్ర కంట్రోల్ చేసుకోవాలి. నిద్ర కంట్రోల్ చేసుకోవాలి. నిద్రపోతే నడవదు. ఎస్, ఓకేనమ్మా. ఇది ఇలా వేశారా మీరు? ఇది వేసుకున్నారా? వేయండి, ఒకసారి వేస్తే మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఓకే, సాత్వికనేనా? అరవింద్ వేసినవా? బాను వేయాలి. నేను పీడిఎఫ్ తీసుకుంటా సార్ అంటాం మళ్ళా. ఎస్, మమ్మీ పేరు ఏం పేరుమా? శృతి. కమింగ్ ఫ్రమ్ మహబూబ్ ఏమా? నారాయణపేట. ఓకే, వెరీ గుడ్, నైస్. నారాయణపేట. ఓ కర్ణాటక బార్డర్ ఆమెది. మరి ఆమె తపన చూడు, ఉద్యోగం కొట్టాలని నారాయణపేట నుంచి హైదరాబాద్కి వచ్చింది. వెరీ గుడ్ మా, మంచి ఆలోచన. ఎస్, ఓకేనా? నేను చెప్పనా ఇప్పుడు? ఎస్, ఇది ఇలా విషయాలు ఉన్నాయి సార్. టిబెట్ ఇండియా అండ్ పాకిస్తాన్ 2880 కిలోమీటర్స్. ఇండియాలో లదక్ గుండా 709 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది అని చెప్పాం. ఎస్ సార్. టిబెట్లో ఏమంటారు సార్? దీన్ని అంటారు, టిబెట్లో దీన్ని ఏమని పిలుస్తారో చూడండి సార్. సింగి కంబన్ అంటారు. సింగి కంబన్. మా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? వెరీ గుడ్. సింగి కంబన్ అని పిలుస్తారు. ఏమంటారమ్మా దీన్ని? సింగి కంబన్ అని పిలవడం జరుగుతుంది. సింగి కంబన్ అంటారు. టిబెట్లో ఏమంటారు? సింగి కంబన్ అంటారు. టిబెట్లో సింగి కంబన్ అని పిలవడం. మీరు కూడా తెలుగు మీడియమే కదా? నువ్వు వచ్చిన తెలుగు మీడియమే. ఓకే, సింగి కంబన్. మీ ఇద్దరు ఇంగ్లీష్ మీడియం. సింగి కంబన్ అంటారు. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సార్. మీ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియాలో ఏమంటారు సార్ అంటే, ఇండియాలో ఇండస్ అంటారు అండ్ సింధు అని కూడా అంటారు. ఇండస్ అండ్ సింధు. పివి సింధు అనుకుంటారు. ఇండియాలో ఇండస్ అంటారు, సింధు అంటారు. మరి పాకిస్తాన్లో ఏమంటారు సార్ అంటే, సింధు నది అంటారు. సింధు అంటారు. పాకిస్తాన్లో సింధు అంటారు, ఇండియాలో ఇండస్ అంటారు, సింధు అంటారు. మరి అదే టిబెట్లో మాత్రం ఏమంటారు సార్ అంటే, మీరనేది మేము అనమంటారు. వాళ్ళు ఏమంటారంటే సింగి కంబన్ అంటారు సార్. సింగి కంబన్. ఓకేనమ్మా? ఇది చూడండి, మీకు ఎక్కడ మిస్ అవుతుందా? ఆర్డర్లో క్లియర్గా ఆర్డర్గా వెళ్ళిపోతున్నా కాబట్టి ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ఎలా వెళ్తుంది అనేది క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాను సార్. బాగానే ఉంది సార్. టిబెట్ ఇండియా ఇక్కడ పుట్టింది అన్నావు. ఇండియా టిబెట్ ఇండియా పాకిస్తాన్లో కూడా ఫ్లో అవుతుంది అన్నావు. మరి ఇక్కడేంటి సార్ ఇది అంటే, ఇది సముద్రంలో కలిసే ప్రదేశం. రివర్ మౌత్ అంటారు. నది ముఖద్వారం. నది ముఖద్వారం అంటే ఏంటమ్మా? నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని నది ముఖద్వారం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే రివర్ మౌత్ అని పిలుస్తారు. ఓకేనా? రివర్ మౌత్ అంటే ఏంటంటే నది ముఖద్వారం. నది ముఖద్వారం. నది ముఖద్వారం అంటే ఏంటి సార్ అంటే రివర్ మౌత్ అంటారు. నది ముఖద్వారం అంటే రివర్ మౌత్. రివర్ మౌత్ అంటే నది ముఖద్వారం. రివర్ మౌత్ అంటే నది ముఖద్వారం అంటే ఏంటి? నది సముద్రంలో కలిసే ప్రదేశం. ఏడ కలుస్తుంది సార్ అంటారు మీరు. కలిసే ప్రదేశం ఎక్కడ అంటే కరాచీ. కరాచీ. ఈ ప్లేస్ ఎక్కడ సార్ అది అంటే కరాచీ ఇన్ పాకిస్తాన్. కరాచీ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లోని కరాచీ అనే ప్లేస్ వద్ద కలుస్తుంది. కరాచీ ఇన్ పాకిస్తాన్. ఓకేనా? కరాచీ ఇన్ పాకిస్తాన్. చూడండి, మొత్తం వాడికి డీటెయిల్గా చెప్పేశాను. ఇప్పుడు మీరు ఒక మంచి మాట రాసుకోవాలి. ఏంటి సార్ అది మంచి మాట అంటారు. మీకు ఈ క్వశ్చన్ నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఏ స్థాయికి పోయినా అడిగే అవకాశం ఉంది. నువ్వు ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయితేనా, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కానీ, నేషనల్
డిఫెన్స్ అకాడమీలో కానీ ఎన్డీఏ కానీ తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ ఎక్కడ పోయినా బర్నింగ్ టాపిక్ అంటే ఎప్పుడు రగులుతుంటుంది. బర్నింగ్ టాపిక్ ఏంటి సార్ అంటే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం. ఏం ఒప్పందం సార్? సింధు నదీ జలాల ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ, TREATY ట్రీటీ. ట్రీటీ అంటే ఏంటి సార్? ఒప్పందం. ఇండస్ వాటర్ ట్రీటీ అంటున్నాం. ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నది జలాల ఒప్పందం అంటున్నాం. ఇండస్ వాటర్ ట్రీటీ. ఇక ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఎప్పుడు జరిగింది సార్ అంటే 1960, 1960లో జరిగింది. ఒప్పందం ఎప్పుడు జరిగింది సార్? దిస్ అగ్రిమెంట్ వాజ్ హెల్డ్ ఇన్ 1960. ఇండస్ ట్రీటీ వాటర్ ట్రీటీ వాజ్ హెల్డ్ ఇన్ 1960. సింధు నది జలాల ఒప్పందం 1960లో జరిగింది. మరి ఏంటి సార్ దీని ఉద్దేశం ఏంటి సార్ అంటే సింధు నది జలాల పంపకంకు సంబంధించిన ఒప్పందం. సింధు నది జలాల ఒప్పందం, సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించిన ఒప్పందం ఇది. సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందమే ఇండస్ వాటర్ ట్రీటీ. ఎప్పుడు జరిగింది ఇది? 1960లో. మరి ఎక్కడ జరిగింది సార్ అంటే కరాచీ ఇన్ పాకిస్తాన్. కరాచీ ఇన్ పాకిస్తాన్, పాకిస్తాన్లోని కరాచీ అనే ప్లేస్ వద్ద. కరాచీ ఇన్ పాకిస్తాన్, కరాచీ ఇన్ పాకిస్తాన్, పాకిస్తాన్లో కరాచీ వద్ద ఈ ఒప్పందం అనేది జరిగింది. కరాచీ ఇన్ పాకిస్తాన్, కరాచీ ఇన్ పాకిస్తాన్, పాకిస్తాన్లో కరాచీ వద్ద. కరాచీ ఇన్ పాకిస్తాన్. మరి ఎవరెవరి మధ్య జరిగింది? ఇండియా అండ్ పాకిస్తాన్, భారత్ పాకిస్తాన్ల మధ్య. ఇండియా అండ్ పాకిస్తాన్, భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. ఇండియా అండ్ పాకిస్తాన్ 1960లో జరిగింది. ఈ ఒప్పందం ఏంటంటే సింధు నదీల జలాలకు సంబంధించింది. ఎక్కడ జరిగింది అంటే కరాచీ ఇన్ పాకిస్తాన్. ఏ దేశాల మధ్య అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ల మధ్య, భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగింది. ఓకేనా? ఎవరు చేసుకున్నారు సార్ ఈ ఒప్పందాన్ని అంటే ఇండియా తరపున ఎవరు చేసుకున్నారు అంటే ఇండియా తరపున ఎవరు అటెండ్ అయ్యారంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పాకిస్తాన్ తరపున ఎవరు సార్ అంటే జనరల్ అయూబ్ ఖాన్. జనరల్ అయూబ్ ఖాన్. పండిట్ జవహర్లాల్ నెహ్రూకి అయూబ్ ఖాన్లకు మధ్య ఇండియా తరపున జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ తరపున అయూబ్ ఖాన్లు అటెండ్ కావడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ క్వశ్చన్లు మీకు అడుగుతారు. మరి మధ్యవర్తిగా అంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్ అంటే ఒప్పందం చేసుకునేటప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇద్దరు గొడవలు అవుతున్నాయి కదా, మరి మధ్యవర్తి ఉండాలి కదా మీడియేటర్ పక్క మధ్యలో, లేకపోతే ఇద్దరు కొట్టుకుంటారు. కాబట్టి మీడియేటర్గా ఎవరు వ్యవహరించారు సార్ అంటే IBRD అన్న విషయాన్ని మీరు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం స్వీకరించడం జరిగింది. ప్రపంచ బ్యాంకు సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి మధ్యవర్తి ఎవరు వ్యవహరించారు? వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ యొక్క మీడియేటర్గా వ్యవహరించడం జరిగింది. ప్రపంచ బ్యాంకు మీడియేటర్గా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక గొడవ అవుతుంటుంది, మధ్యవర్తి లేకుండా ఎలా పరిష్కారం అవుతుంది? కాదు కదా. కాబట్టి మీడియేటర్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకుంటారు, మధ్యలో మీకు బాను రావాలి. ఎందుకు గొడవ పడతారు, ఇది చేసుకుందాం ఇది చేసుకుందాం అని ఇద్దరికి నచ్చ చెప్పాలి. ఇద్దరికి కన్వీనియన్స్ చేయాలి. ఇద్దరిని కన్విన్స్ చేసినప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి ఇండియాకి పాకిస్తాన్ గొడవ అవుతుంది. మరి ఎందుకు గొడవలు పడతారు మీరు? నేను మధ్యవర్తిత్వం నేను చేస్తా అని ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం స్వీకరించింది. ఓకేనమ్మా? కాబట్టి IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీన్ని ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటారు. IBRD అంటే ఏంటి సార్? IBRD స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. IBRD స్టాండ్స్ ఫర్
ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఐబిఆర్డి అంటారు. దీన్ని ప్రపంచ బ్యాంకు అని కూడా అంటారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ప్రపంచ బ్యాంకు ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటారు. అక్కడ రాసుకోండి, మీకు డౌట్ రాకుండా. ఐబిఆర్డి అంటే ఫుల్ ఫామ్ రాసుకోండి. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఐబిఆర్డి. దీన్ని మనం ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటుంటాం. ఏమంటారండి దీన్ని? ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు ఐబిఆర్డి. ఇది మధ్యవర్తిత్వం వ్యవహరించింది అనమాట ఇండియాకి పాకిస్తాన్కి మధ్య. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇలా విషయాలు ఉన్నప్పుడు మనం ఇంకా ఏం మాట్లాడుకోవాలంటే, దీని తర్వాత చూడండి, నది ఇలా ఫ్లో అవుతుంది కదా, ఒక్కసారి చూడండి. బేసికల్గా చెప్పాలంటే ఇండస్ నది ఇలా ఫ్లో అవుతుంది. ఎస్, ఇది ఇలా ఉంటే ఇక్కడ ఆరిజిన్ అవుతుందని చెప్పాను. ఇది మౌంట్ కైలాస్ అని చెప్పాను కదమ్మా, మౌంట్ కైలాష్ అని చెప్పాను. ఈ మౌంట్ కైలాష్ వద్ద ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత రివర్ ఎలా ఫ్లో అవుతుందని చెప్పాము. ఇలా టువర్డ్స్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇలా ఫ్లో అవుతూ తర్వాత ఇలా బంగాళాఖాతంలో కలుస్తుంది అని చెప్పాను. ఇప్పుడు రివర్కి ఇటు భాగం రైట్ అవుతుంది, ఇటు భాగం లెఫ్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్ లెఫ్ట్. సార్, రైట్ భాగంలో ఏం కలుస్తున్నాయి? లెఫ్ట్ భాగంలో కొన్ని ఉపనదులు కలుస్తున్నాయి. ఇందాకనే మీకు ఉపనదులు అంటే ఏంటో చెప్పాను. మెయిన్ రివర్ ఫ్లో అవుతుంటే దానితో రైట్ లెఫ్ట్ సైడ్లో కలుస్తాయి అని చెప్పాను. కాబట్టి ఈ నదితో రైట్ సైడ్ కొన్ని ఇలా కలుస్తున్నాయి. ఇలా చూడండి, ఇలా కలుస్తున్నాయి రైట్ భాగంలో. వీటిని ఏమంటారంటే రైట్ ట్రిబ్యూటరీస్ అంటారు. రైట్ ట్రిబ్యూటరీస్ అంటే కుడి ఉపనదులు అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు వీటిని? కుడి ఉపనదులు. రైట్ ట్రిబ్యూటరీస్, కుడి ఉపనదులు అంటారు. రైట్ ట్రిబ్యూటరీస్ ఇలా రైట్ భాగంలో కలుస్తున్నాయి. ఇది మెయిన్ రివర్, ఇది ఇండస్ రివర్ ఇలా ఫ్లో అవుతుంటే రైట్ భాగంలో కొన్ని కలుస్తున్నాయి, లెఫ్ట్ భాగంలో కొన్ని కలుస్తున్నాయి. రైట్ భాగంలో కలిసే నదులు ఏంటి సార్ అని క్వశ్చన్ అడిగినప్పుడు రైట్ భాగంలో చూడండి ఇవన్నీ ఇలా కలుస్తున్నాయి. ఒకటి షోక్, గిల్గిత్, నుబ్రా. నెక్స్ట్ వన్ కాబూల్. దీస్ ఆర్ ద రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. ఇండస్ నదికి సంబంధించిన కుడి ఉపనదులు ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగాడు. వాటిలో ఏదో ఒకటి తీసి క్వశ్చన్ అడుగుతున్న షోక్ అనేది ఏ నది యొక్క ఉపనది అంటాడు. ఎడమ నదే, కుడి ఉపనదే ఇలా అడుగుతాడు. కాబట్టి కుడి ఉపనదులు వచ్చేసి షోక్, గిల్గిత్, నుబ్రా అండ్ కాబుల్. దీస్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. ఇండస్ నదికి సంబంధించిన కుడి ఉపనదులు. ఓకేనా? ఎస్, కుడి ఉపనదులుగా షోక్, గిల్గిత్, జస్కర్, నుబ్రా అంటున్నాం. ఎస్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇది రైట్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్లో కొన్ని కలుస్తాయి. లెఫ్ట్లో కలిసే కొన్ని ఉపనదులు చూడండి, ఇలా బ్లూ కలర్తో మీకు మెన్షన్ చేస్తున్నాను. వీటి ఏమంటారంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటారు.
అంటే ఎడమ ఉపనదులు అని పిలుస్తారు. ఎడమ ఉపనదులు. ఎడమ ఉపనదులు అంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటారు. ఎడమ ఉపనదులు అంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. ఏంటున్నాయి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి వాట్ ఆర్ దే ఆర్ వన్ ఈజ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ చూడండి. ఒకటి జీలం, చినాబ్, రావి, సట్లెజ్, అండ్ బియాస్. వీటిని ఏమంటారంటే ఎడమ ఉపనదులు, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటారు. సార్ క్లియర్గా చెప్తున్నాం, మీరు ఏం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా మేము ఇంకా ఆడే ఉందో ఈడే ఉందో అంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు. క్లియర్గా మీకు ఇంత మంచిగా నీట్గా డిజిటల్ బోర్డు మీద చెప్పగలుగుతున్నామంటే అది మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది ఎలా ఉంటారంటే ఆడే ఉందో ఈడే ఉందో, ఆ బుక్కులు ఏముంది ఈ బుక్కులు పరిగెత్తు అంటారు. పరిగెత్తితే నడవదు. మంచిగా జాగ్రత్తగా వినాలి, మంచిగా నీట్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకటి జీలం, చినాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్. వీటిని ఏమంటారంటే ఎడమ ఉపనదులు, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటారు. రైట్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి ఏమున్నాయి సార్? షోక్, గిల్గిత్, నుబ్రా అండ్ కాబూల్. వీటిని కుడి ఉపనదులు, వీటేమో ఎడమ ఉపనదులు అంటారు. సార్ క్లియర్గా మెన్షన్ చేశాను ఇక్కడ. మీరు దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి మీకు. ఏంటి సార్ అది అంటే కుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లేదు, దానికి మ్యాటర్ లేదు, అది అవసరం లేని మ్యాటర్. అది మీకు వీటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఓకేనా? వీటికి సంబంధించి చెప్పాలి, అవి అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఒకటి ఫస్ట్ వన్ జీలం అన్నాం, రాసుకోండి, అక్కడ చెప్తాను. జీలం నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. జీలం రివర్ అంటున్నాం. జీలం రివర్. ఈ జీలం రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. జీలం రివర్ సార్ ఏంటి సార్ ఇది ఎక్కడ పుట్టింది సార్ అంటారు. ఇది వచ్చేసి ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ సార్ అంటే ఆరిజిన్ ప్లేస్ జీలం రివర్ వెరినాగ్ అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అయిందమ్మా. వెరినాగ్ ఇంగ్లీష్లో కూడా ఏం రాస్తారు? VERINAG వెరినాగ్. VERINAG వెరినాగ్. వెరినాగ్ అనే ప్లేస్ ఇది ఎక్కడ? ఇది హిమాలయాలలో వెరినాగ్ అనే ప్లేస్ వద్ద, హిమాలయాల్లో వెరినాగ్ అనే ప్లేస్ వద్ద జీలం నది జన్మించింది. తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే కాశ్మీర్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. కాశ్మీర్ వ్యాలీ అంటే కాశ్మీర్ లోయ గుండా ప్రవహించే నది. కాశ్మీర్ వ్యాలీ గుండా ప్రవహిస్తుంది జీలం నది. తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ సరిహద్దుల గుండా ప్రవహించే నది. ఇండియా అండ్ పాకిస్తాన్, భారత్ పాకిస్తాన్ బౌండరీ అంటే సరిహద్దుల గుండా ప్రవహించే నది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల గుండా ప్రవహించే నది ఏంటి సార్ అంటే జీలం నది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, కొత్త ఇన్ఫర్మేషన్, కొత్తగా ఏంటి సార్ కొత్తగా ఏం చెప్పాలి సార్ అంటే ఎప్పుడు గొడవ అవుతుంటుంది ఇక్కడ. ఈ బార్డర్లు, ఇండియా పాకిస్తాన్ బార్డర్లు ఎప్పుడు కాల్పులు. కాబట్టి ఈ సరిహద్దుకు సంబంధించి రీసెంట్గా అంటే 4-5 రోజులే, ఎప్పుడో కాదు. రీసెంట్ అంటే ఏమో 10 నెలలో 20 నెలలో కాదు. రీసెంట్ అంటే 4-5 రోజులు, 4 or 5 days క్రితం IIT గౌహతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT గౌహతి ఏం చేసింది సార్ అంటే IIT గౌహతి అనే ఒక ప్రెస్టీజియస్ సంస్థ, ఇది ఒక మంచి కాలేజ్ అనమాట. IIT గౌహతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వాళ్ళు సరిహద్దు ప్రాంతాలను రక్షించడానికి
ఏఐ రోబోలను తయారు చేయడం జరిగింది. ఏఐ రోబోలను ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గౌహటి వాళ్ళు సరిహద్దు ప్రాంతంలో గస్తీ నిఘా వేయటానికి ఏఐ రోబోలను తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనిషి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఉంటాడు, వాడు తుపాకి పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు రేం బగులు. మనిషి అంటే నిద్ర కావాలి, కానీ వీనికి నిద్ర అవసరం లేదు, తిరుగుతూనే ఉంటాడు. ఇలాంటి ఏఐ రోబోలను తయారు చేసిన సంస్థ ఏది సార్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహటి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి సార్, ఇలాంటి అంశాలు కొట్టిపడేయాలంటే ఎప్పుడైనా సరే. రేపు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ అంటారు, ఇలాంటి తెలియకపోతే మీరు ఎగ్జామ్ ఏమి రాస్తారు నగేష్? కాబట్టి ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో మరి ప్రవహించే నది ఏది సార్ అంటే జీలం నది. మరి సరిహద్దు ప్రాంతాలను పరిరక్షించడానికి, కన్జర్వ్ చేయడానికి, కాపాడటానికి ఐఐటి గౌహటి ఏఐ రోబోలను తయారు చేసింది. ఏఐ అంటే ఏంటి సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రోబోలను తయారు చేసింది. ఏఐ రోబో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో. ఓకేనా? కృత్రిమ రోబోలను తయారు చేసింది. ఓకేనా? ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. మరి ఈ యొక్క జీలం నదిపై ఉన్న ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా సార్? ఈ నదిపై ఏమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? జీలం నదిపై ఉన్న ప్రాజెక్టులు చూడండి సార్. ఎగువ జీలం, అప్పర్ జీలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ఎగువ జీలం జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఒకటి. రెండవది లోయర్ జీలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే దిగువ జీలం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే యూరీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటున్నాం. యూరీ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఒకటి. అప్పర్ జీలం, లోయర్ జీలం, యూరీ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇంకా మనకు చూడండి నెక్స్ట్ వన్ ఇదే కాకుండా తుల్బుల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. కాబట్టి అప్పర్ జీలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, లోయర్ జీలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, యూరీ జల విద్యుత్ ప్రాజెక్ట్, నెక్స్ట్ వన్ తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో, జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో జీలం నదిపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టులు. ఇవన్నీ కూడా జీలం నదిపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టులు. జీలం నదిపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టులే ఈ యొక్క అప్పర్ జీలం, లోయర్ జీలం, యూరీ అండ్ తుల్బుల్. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేమా? వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో జీలం నదిపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టులు ఏమున్నాయంటే అప్పర్ జీలం, లోయర్ జీలం, యూరీ అండ్ తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్టులు. అసలు జీలం నది ఎక్కడ పుట్టింది అంటే వెరీనాగ్ అనే ప్లేస్ వద్ద కాశ్మీర్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల గుండా ప్రవహించే నది. సరిహద్దు ప్రాంతాలను రక్షించడానికి, సరిహద్దు ప్రాంతంలో ఈ యొక్క నిఘా గస్తీ చేయడానికి మరి ఐఐటి గౌహటి ఈ యొక్క ఏఐ రోబోలను తయారు చేసిందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్, జీలం అంటే అది అలా విషయాలు. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి సార్ అది అంటే ఈ యొక్క తుల్బుల్ దగ్గర రాసుకోవాలి. భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్టు. వివాదాస్పదం కాంట్రవర్షియల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇది వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్ట్. తుల్బుల్ ఈజ్ ఏ కాంట్రవర్షియల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్టే ఈ యొక్క తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఓకేనా? తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఓకేనా? ఎస్, తుల్బుల్ అంటే అది అలా వాళ్ళు. ఏ ఏ దేశాల మధ్య వివాదాస్పదం ఇది? ఇండియా అండ్ పాకిస్తాన్, భారత్ పాకిస్తాన్ మధ్య. రెండవది ఏం రాస్తారంటే చీనాబ్ అని రాసుకోండి. ఫస్ట్ వన్ మొదటిది చెప్పేసాను చూడండి. మొదటి చెప్పేసిన తర్వాత రెండవది చీనాబ్ రివర్ అని రాసుకోవాలి. చీనాబ్ రివర్కి సంబంధించి ఏం చెప్తాం సార్? ఏముంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి?
అంటే చీనాబ్ నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఒకటి వన్ ఈజ్ చీనాబ్ రివర్. ఎస్, ఓకే. ఫస్ట్ వన్ జీలం గురించి డిస్కషన్ చేశాం. రెండవది చీనాబ్ రాసుకోండి. చీనాబ్ అన్నప్పుడు చీనాబ్ గురించి ఏం రాసుకుంటారంటే దీన్ని ఏమంటారంటే చంద్రభాగ అని కూడా అంటారు. ఏమంటారు దీన్ని? చంద్రభాగ. చంద్రభాగ నది అని కూడా అంటారండి. దీన్ని చంద్రభాగ నది అని కూడా పిలవడం జరుగుతుంది. చంద్రభాగ నది అని కూడా అంటారు. దీన్ని చంద్రభాగ నది అంటారు. ఎక్కడ పుట్టింది సార్ ఈ నది అంటారు. జన్మస్థలం ఎక్కడ అంటే ఇది వచ్చేసి బారా లాప్చా పాస్. బారా లాప్చా పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. బారా లాప్చా పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బారా లాప్చా కనుమ వద్ద జన్మిస్తుంది. బారా లాప్చా పాస్. ఈ బారా లాప్చా పాస్ వద్ద జన్మిస్తుంది. బారా లాప్చా పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బారా లాప్చా కనుమ వద్ద జన్మించినదే ఇది అన్నమాట. బారా లాప్చా పాస్, హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? ఎస్. ఇది కూడా కాశ్మీర్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది అని రాసుకోండి. ఒక పాయింట్ రండి. ఇది కూడా కాశ్మీర్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. కాశ్మీర్ వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. అంటే కాశ్మీర్ లోయ గుండా ప్రవహించే నది ఇది కూడా కాశ్మీర్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. దీనిపైన రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఒక 1.5 year క్రితం ఏం చేశారంటే ఒక పెద్ద రైల్వే బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేశారు. ఒక పెద్ద రైల్వే బ్రిడ్జ్. అది మామూలు బ్రిడ్జ్ కాదండి. ప్రపంచంలోని ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇట్ ఈస్ ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పెద్దది ఇది. అత్యంత ఎత్తైనది, పెద్దది కాదు. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అంటున్నాం. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఇది వచ్చేసి ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ సంబంధించి చూడండి. ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. ఎంత హైట్ అంటే 358 meters, 358 మీటర్లు. 358 meters. ఇట్ ఈస్ టాలర్ దాన్ ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ అంటే ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది. ఈఫిల్ టవర్, ప్యారిస్ నగరంలో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది ఈఫిల్ టవర్. ప్యారిస్లో ఉంటుంది ఈఫిల్ టవర్. ఈ ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది ఏంటి సార్ అంటే ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనదిగా చెప్పుకుంటారు ఈ యొక్క చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ 358 meters, టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. ఇది ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనదిగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అర్థం కాలేదు? డిఫరెన్స్ అంటే ఉండొచ్చు ఒక 10-15 meters అంత హైట్ ఉంటుంది ఇది. ఓకేనా? ఎస్. ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. మరి ఈ నదిపై ఉన్న కొన్ని ప్రాజెక్టుల గురించి రాసుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్లో నదిపై ఉన్న ప్రాజెక్టులు రాసుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్టులు ఒకసారి చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులు అండి.
జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ నదిపై ఉన్న ఆ ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి సార్ మరి? ఒకటి రాసుకోండి ఇక్కడ, సలాల్, సలాల్. నెక్స్ట్ వన్ దుల్హస్తి, దుల్హస్తి, సలాల్, దుల్హస్తి, సలాల్ ఒకటి, దుల్హస్తి. నెక్స్ట్ వన్ బాగ్లిహర్, బాగ్లిహర్, సలాల్, దుల్హస్తి అండ్ బాగ్లిహర్. ఇది మనకు గతంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. చూడండి, బాగ్లిహర్ ఏ ఏ దేశాల మధ్య వివాదాస్పదమైనది అని క్వశ్చన్ అడిగారు. ఈ బాగ్లిహర్ అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్ట్. కాబట్టి సలాల్, దుల్హస్తి అండ్ బాగ్లిహర్ అనే ప్రాజెక్టులు ఉన్నాయి. మరి బాగ్లిహర్ మాత్రం ఎలాంటిదంటే కాంట్రవర్షియల్, వివాదాస్పదమైనది. ఎవరి మధ్య వివాదాస్పదం? ఇండియా అండ్ పాకిస్తాన్, భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైనదే ఈ యొక్క బాగ్లిహర్ జల విద్యుత్ ప్రాజెక్ట్. కాబట్టి ఒకటి జీలం గురించి డిస్కషన్ చేశాం, రెండవది చీనాబ్ నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేశాం. థర్డ్ వన్ వచ్చేసి మనం ఏం చెప్పాలంటే రావి గురించి డిస్కషన్ చేయాలి, రావి. కాబట్టి ఇవి రెండు అయిపోయాయి, జీలం అయిపోయింది, చీనాబ్ అయిపోయింది. ఇప్పుడు ఏం డిస్కషన్ చేయాలి? రావి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేయాలి. రావి నదికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.